అన్నమయ్య జిల్లా రాయచోడ్ బస్టాండ్ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రభుత్వం కొనుగోలు చేసిన నూతన బస్సులను ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ఆక్రమించుకొని ఆర్టీసీని నిర్వీర్యం చేశారన్నారు. రాబోయే కాలంలో ఆర్టీసీని ప్రక్షాళన గావించి ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటా అన్నారు. తప్పకుండా రోడ్డు భద్రత పైన అయితేనే ఆర్టీసీ పరంగా సర్వీసుల పరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటాం. ఎందుకంటే నేను గత 4 రోజుల ముందు విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్లో పర్యటించిన రోజు చాలామంది ఒకటే చెప్పారు, గత 5 సంవత్సరాలు మరుగుదొడ్లు చూస్తారు, కిచెన్ చూస్తారు, వంట క్వాలిటీ ఉందా లేదా చూస్తారని ఏ రోజు పాపాన్ని పోలేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. అదే తప్పు మేము చేసేదానికి సిద్ధంగా లేం. మేము ఒకటే చెప్తున్నాం, కార్మికులు అయితేనే, మేమైతేనే, యాజమాన్యం అయితేనే, మేమందరము ఉండేది ఈరోజు ప్రజల కోసమే. ఇదంతా ప్రజల వల్లే మాకు అవకాశాలు వస్తాయి. కాబట్టి తప్పకుండా ఆర్టీసీ అయితేనే, రవాణా సంస్థ అయితేనే ప్రజలకు చేరువుగా పోయే విధంగా, ఫ్రెండ్లీగా తయారు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. దానికి కొంచెం టైం కావాలా. ఎందుకంటే రోడ్డు రవాణా సంస్థలో చాలా కీలకమైనది. ఈరోజు ఎందరో కుటుంబాలు శోక సముద్రంలో ఒక నెలకు మన రాయచోటి నియోజకవర్గ పరిధిలోనే వందలాదిగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ నివారించాలంటే కేవలం అధికారులైతేనే, ఇంకా వ్యవస్థలో ఉండే వాళ్ళు చర్యలు తీసుకుంటే సరిపోదు. ఏదో వారోత్సవాలు కండక్ట్ చేయడం, ఉన్ని డబ్బు అయిపోసుకొని చెప్పి చేతులు దులుచుకోవడం అవన్నీ వద్దు. నిన్న మా రవాణా శాఖ ఉన్నతాధికారులు కూడా రాత్రి కలిసినప్పుడు ఒకటే చెప్పాం, రేపు రాబోయే కాలంలో కూడా కొత్త రోడ్లు ఎక్కడైతే నిర్మాణం జరుగుతాయో కొత్త రోడ్లు వేసే కాంట్రాక్టర్ ఆ టెండర్లోనే తప్పకుండా రోడ్డు రవాణా శాఖ అధికారులను ఒక పార్టీగా చేర్చాలా. ఎందుకంటే రోడ్లు వేసేటప్పుడే అక్కడ ఉండే సమస్యలను గుర్తించి వాళ్ళ యొక్క అజమాయిషి ఉంటేనే ఆ సంస్థలో రేపు రోడ్లు వేసేటప్పుడు కానీ ఇంకో విధంగా కానీ మంచి జరుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో యాక్సిడెంట్లు అయితే నివారించేదానికైతే తగిన చర్యలు తీసుకుంటాం. అలాగే మీరు చెప్పినట్టు ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాపుల విషయం అయితేనే, ఇంకోటి అయితేనే అవన్నీ మా అధికారులందరికీ తగిన సూచనలు ఇస్తాం. మా కార్మికులతో కూడా తప్పకుండా ఇంటరాక్షన్ పెట్టి, ప్రయాణికుడే మన దేవుడు కాబట్టి తప్పకుండా ప్రయాణికులను మంచిగా చూసుకునే విధంగా చర్యలు అయితే చేపడతాం.